ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారో చూద్దాం. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఒక క్లిష్టమైన పరిస్థితి మధ్య ఉన్నావేమో, అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు? అగ్ని జ్వాలల వంటి పరిస్థితులు నిన్ను చుట్టుముడుతున్నాయేమో. అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ జీవితం సాగుతుందేమో. అది అవమానం అవ్వచ్చు, లేదా అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఏదైనా ఒక జటిలమైన సమస్య నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతూ అటువంటి సంఘటనల మధ్యలో నువ్వు వెళ్తూ ఉన్నావేమో. నీ ప్రభు నీ ప్రతి పరిస్థితి నుండి విడుదల ఇవ్వాలని నీ నుంచి కోరుకుంటున్నాడు. నీకు విడుదల ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే ఆ విషయం నువ్వు గమనించాలి. అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవని యెషయా గ్రంథం నుంచి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ నిన్ను బహుధైర్యపరుస్తున్నారు. కాబట్టి నీ పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడుతూ ఉండి మనసులో ఒక వేదన కలిగి ఉంటే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నారు కదా. ఏం చెప్తున్నాడంటే ఆయన నిన్ను అగ్ని జ్వాలల వంటి పరిస్థితులు, ఒకవేళ అటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నా సరే ఆ జ్వాలలు నిన్ను కాల్చజాలవు. జ్వాలలు నిన్నేమి చేయవు, ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి. ఆయన నీతో ఉంటే నీకు అన్ని విషయాల్లో ధైర్యమే. జ్వాలలు కాల్చజాలవు. అలాగే మనుషుల యొక్క మాటలు నిన్నేమి ఇబ్బంది పెట్టవు. శత్రువులైన మనుషులు, దుష్టులైన మనుషుల నుంచి కూడా తప్పకుండా దేవుడు కాపాడతాడు. ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు ఆయన. అయితే అగ్ని జ్వాలలు ఎలా అంటే 3 రకాలుగా ఉంటాయి. ఒకటి భక్తిహీనత అనే అగ్నిజ్వాల ఉంటుంది, నరకము అనే అగ్నిజ్వాల, మహాశ్రమలు అనే అగ్నిజ్వాల. ఈరోజు ఈ మూడిట్లో నీ స్థితి ఏదైనా సరే, ఒకవేళ భక్తిహీనత అది కూడా అంతే, అగ్నిజ్వాల వంటిది. భక్తిహీనతలో పడిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి నీ భక్తిహీనత అనే పరిస్థితిలో నువ్వు ఉంటే అటువంటి అగ్నిజ్వాల మధ్యన భక్తిహీనత నుంచి విడిపించి మంచి భక్తిపరులుగా నిన్ను చేయగలడు ఆయన. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు దిగజారిపోవడమే భక్తిహీనత అంటే. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినప్పుడు, నీ యేసుకి దూరమైనప్పుడు కూడా ఆయన నీకు తోడుగా ఉండి, నువ్వు నమ్మదగని వాడివైనప్పటికీ ప్రభు నీకు నమ్మదగిన వాడిగా ఉండి నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టకుండా వింతైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు ఆయన. ఈ లోకంలో ఎవరూ చూపించని బహు వింతైన ప్రేమ అయింది నీ పట్ల. కాబట్టి భక్తిహీనత అనే అగ్నిజ్వాలలో నువ్వు పడిపోయినా నిన్ను మళ్ళీ లేవనెత్తాడు, భక్తిపరుడుగా లేవనెత్తుతాడు. నరకం అనే అగ్నిజ్వాలు, నువ్వు ప్రభుని నమ్మినప్పుడు నీకు నరకమని అగ్నిజ్వాల తప్పిస్తాడు ఆయన. ఆయన రక్తంతో నీ ప్రతి పాపం కడుక్కున్నప్పుడు, ఆయన వైపే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళినప్పుడు, నీ రక్షణలో నువ్వు మరణం వరకు నమ్మకంగా సాగినప్పుడు నరకమని అగ్నిజ్వాల నుంచి నిన్ను ఆయన కాపాడతాడు. అంతేకాదు, మూడోదిగా మహాశ్రమలు అనే అగ్నిజ్వాల. శ్రమల మధ్యలో నువ్వు ఉండొచ్చు. ఈ శ్రమ ఎవరూ తీర్చలేరు, నాకు ఇటువంటి గొప్ప శ్రమ వచ్చింది నాకు అని నువ్వు అనుకోవచ్చు. శ్రమ ఎటువంటిదైనా ప్రభు నీకు సహాయం చేస్తాడు. శ్రమ వైపు చూడకుండా ప్రభు వైపు చూడు. అది ఎంత పెద్దదైనా దానికన్నా పెద్దవాడు దేవుడు. శ్రమతోనే నువ్వు చెప్పాలి, నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ శ్రమ నన్నేమీ చేయదని. కాబట్టి మహాశ్రమలో అగ్నిజ్వాలలో నువ్వు ఉన్న దేవుడు నిన్ను కాపాడతాడు. కాబట్టి నీ పరిస్థితిలో నీకు విడుదల ఇచ్చేవాడు యేసే. కాబట్టి ఆయన వైపు చూడు. అగ్ని వంటి శ్రమలు నిన్ను చుట్టుముట్టినా సరే నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, కలవరపడవద్దు. మొదటగా అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ప్రభు వైపే చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రార్థన విడిచిపెట్టకు, నిరీక్షణ కోల్పోకు, ప్రభు వైపే చూడు. ఎటువంటి శ్రమ ఎంతకాలమైనా సరే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే నీకు విడుదల రాబోతుంది. ప్రభు నీకు విడుదల ఇస్తాడు. ఈ అగ్ని జ్వాల వంటి శ్రమ నుంచి నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూసి ఆయన నమ్మి ముందుకు సాగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ అగ్ని జ్వాల కూడా నిన్ను కాల్చదు. ఆమేన్.